25,000 మంది ఉండేవాళ్ళు. 18,000 నాకు గుర్తుంది. 18,000 మంది ఉండేవాళ్ళు. ఆయన దయ ఈరోజు ఇంచుమించు 6 లక్షల దరిదాపులకు దేవుడు తీసుకొచ్చాడు. దేవుని కృప. దానికి కారణం సంఘానికి వచ్చిన విశ్వాసులందరూ, అన్నయ్యోళ్ళు కానీ అక్కోళ్ళు కానీ. ఇప్పుడు వాలంటీర్స్ని మీరు చూస్తారు కదా, ఒక మాటలో చెప్పాలంటే మేం పడే కష్టం కంటే వాళ్ళే ఎక్కువ కష్టపడతారు. నాకు 4 ప్రసంగాలు దిగిపోతాను అంతే. ప్రసంగం అయిపోయిన తర్వాత నేను కనపడను. వాళ్ళైతే 5:45 వస్తారు, 5:05 వస్తారు. 3 ఆరాధనలు నిలువు కాళ్ళ మీద అటు ఇటు పరిగెత్తుతారు రన్నింగే. వెహికల్స్ అన్నిటిని పార్క్ చేయటం, అక్కడ పార్క్ చేయటం, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవటం. ప్రారంభం 5కి స్టార్ట్ అయిపోతే రాత్రి అయిపోయేసరికి 10-10:30. అలా బిడ్డలందరూ కష్టపడి సేవ చేయటాన్ని బట్టే ఈ దేన పరిచర్యను అంచెలంచెలుగా ఆశీర్వదించి లక్షల కొలది కుటుంబాలకు దేవుడు దీవెన కారణంగా మార్చాడు. లాక్డౌన్ దినాల్లో నాకు పరిచయమైన కుటుంబం, వజ్రవన్నోళ్ళ కుటుంబం. ఒకసారి నిలబడండి. వాళ్ళు ఆకివీడి నుంచి వచ్చారు. 2022-23 ఆ ప్రాంతంలో ఈ కుటుంబం ఒకటే ఖర్చంతా భరించి వాళ్ళ ప్రాంతాల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ ఒక్క కుటుంబం యూట్యూబ్లో ఉంటుంది. ఆకివీడు ఎప్పటికీ ఆ బిడ్డలు వదిలిపెట్టల. ఇక్కడ ఒక నర్సక్క ఉంది, ఆ అక్కదే నల్గొండ. యూట్యూబ్లో మన వాక్యం విని నేను ఎలాగైనా ఈ సంఘంలోనే అంటుకట్టుబడి ఉండాలి, ఈ సంఘంలోనే స్థిరపడాలని నల్గొండ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని హైదరాబాద్ వచ్చింది. మారనాథక్క ఒకసారి నిలబడు, మారనాథక్క ఒకసారి అట్లా నిలబడు. వాళ్ళు వీడియో చూపించొద్దులే తమ్ముడు. నల్గొండ నుంచి ఆ బిడ్డలు వచ్చారు. 2022 లాక్డౌన్ దినాల్లో నేను అప్పుడప్పుడు సర్పంచ్ అమ్మ అనేవాడిని. ఒక చెల్లి జ్యోతి, ఆ చెల్లి పేరు. అప్పుడు సర్పంచ్, ఇప్పుడు మాజీ అయిపోయింది, రాజీ అయిపోవాల్సిందే. ఆ బిడ్డలు ఒక్క కుటుంబం కూడా దేవుని కృప. నేను మొదటి నుంచి యేసయ్య పాదాల దగ్గర బ్రతువులు అడుకునేది, మాకు అప్పగించిన ఆత్మల్లో ఒక్క బిడ్డను కూడా మేము పోగొట్టుకోకూడదు. వారు వారి పిల్లలు కొన్నిసార్లు వాళ్ళు మమ్మల్ని ప్రేమించని మమ్మల్ని ఎందుకు ప్రేమించకపోయినా లేదు. కొన్నిసార్లు వాళ్ళు మాకు ఆయాసంగా బ్రతికినా, మేము ఆయాసంగా బ్రతికినా మరణం తప్ప మరొకటేది మమ్మల్ని ఏరుబడి చేయకూడదు. అలా కుటుంబాలు ఉండాలి. మొదటి నుంచి దేవుని కృప అదే ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అలాగని మన ప్రార్థన ద్వారా దేవుడు చేశారు అనే కంటే కూడా దేవుని అనాది సంకల్పం. అందుకే యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇందాక పాట పాడారు, రమేష్ అన్న మీద నా ప్రాణం ఎంత కుట్టుకులాడి. రమేష్ అన్న ఒకసారి నిలబడు. ఆ అన్న L&Tలో ఇంజనీర్. ఈ డోమ్ ఉంది కదా, ఇదంతా డిజైన్ చేసిన ఇంజనీర్ ఆ అన్నే. ఇదంతా డిజైన్ చేయించి ఆ కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, వివాహమయ్యి అన్న ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అప్పటికి 13 సంవత్సరాలు అవుతుంది వాళ్ళ మ్యారేజ్. వివాహమయ్యి 13 సంవత్సరాలు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో సంఘానికి వచ్చారు. సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. వివాహమైన 13 సంవత్సరాల తర్వాత ఆ చెల్లి గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఉపవాస ప్రార్థనలు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశారు. అయితే అప్పటికి ప్రెగ్నెన్సీ అనేది తెలియక అనారోగ్యంతో ఉందని హాస్పిటల్కి వెళ్ళారు. సింటమ్స్ చెప్తే ప్రెగ్నెన్సీ ఏమో ఒకసారి చెక్ చేసుకోండి అని అంటే అన్నోళ్ళు అన్నారట, నా భార్యకి ఫిలోపియన్ ట్యూబ్స్ పూర్తిగా పనిచేయట్లా, సంతానం అనేది కలగదండి, ఇది కాకుండా ఇంకొకటి చెప్పండి, లేదయ్యా టెస్ట్ చేయించుకోండి అంటే అన్న మనసులో అనుకున్నాడంట, ఈ హాస్పిటల్కి రాందే ఎందుకు ఆ మధ్య ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్కి వెళ్తే టెస్టులకే 70,000 రూపాయలు అయిందట. రోగం తగ్గటానికి 70 పైసలు ట్యాబ్లెట్ ఇచ్చారట. అమ్మ డాక్టర్లు ఏమి కోప్పడకండి, కొంతమంది నర్సకులు డాక్టర్లు ఉన్నారు. ఉన్న రోగం 70 పైసలు, టెస్టులకి వీళ్ళు అట్లాగే టెస్టులు చెప్తారులే అంటే, లేదయ్యా ఒకసారి చెక్ చేయించుకోండి అని అంటే, ఇక అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో టెస్ట్ చేసుకుంటే దేవుని కృప గర్భం తెరవబడిందని తెలిసింది. చక్కటి కుమారుణ్ణి దేవుడిచ్చారు. సాక్షార్థంగా దేవుడు నిలవబెట్టాడు. నిశ్చయంగా ఈ ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులైన మీ కుటుంబాల్లో కూడా తగిన కాలమందు నిశ్చయంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు కార్యం చేస్తాడంటే, ప్రార్థన చేసే మన గొప్పతనం కాదు. ఆయన పేరేంటి? ఆయన పేరు ప్రార్థనలు ఆలకించేవాడు. మరి ఆయన నామాన్ని రుజువుపరుచుకోవాలి కదా.
ప్రార్థన చేసింది ఇవ్వటమే కాదు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడు. నిశ్చయంగా మనందరి జీవితాల్లో దేవుడు కార్యం చేయునుగాక. కూర్చున్నా అన్న, నేను మరలా పిలుస్తాను. పెద్దోళ్ళు అందరు రండి, ఇప్పుడు కాదు. జార్జ్ అని రాలేదు ఇంకా. జార్జ్ అని వచ్చిన తర్వాత మెసేజ్ అయిపోయేసరికల్లా వచ్చేసేయండి. రైట్, అందరికీ వందనాలు. మరొకసారి మన ఆత్మీయ తండ్రి మన మధ్యకు వచ్చారు. ఒకసారి అందరం అయ్యగారికి వందనాలు చెప్దాం. అయ్యగారికి వందనాలు చెప్దాం. అయ్యగారిని బలపరిచి మనతో దేవుడు మాట్లాడున్నట్లుగా అందరూ రెండు చేతులు ఎత్తి అల్లాడిస్తూ, తమ్ముడు వీడేషు, అందరూ రెండు చేతులు ఎత్తి అల్లాడిస్తూ, రెండు చేతులు ఎత్తాలి, రెండు చేతులు ఎత్తాలి. అందరం స్తోత్రాలు చెప్దాం. రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. ఫ్రెష్ బ్యాటరీ ఫ్రెషా? ఇప్పుడు వేసారా? Please.